నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మాకు మష్రూమ్స్ దొరికాయని చెప్పేసి వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారండి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఎలా వండుకోవాలి అనేది వీడియో చేస్తున్న. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోకి మాత్రం ఒక లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోద్దు. లైక్లు అస్సలు రావట్లేదు అండి. థంబ్నెయిల్ దగ్గర ఒకసారి ప్రెస్ చేస్తే మన వీడియో ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక లైక్ ఇస్తే వీడియో అనేది ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. ఈ మష్రూమ్స్ అంటే మనకి ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మనకి ఈ టైంలో దొరుకుతుంటే పుట్టల దగ్గర వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, వాటిలో ఎంత మట్టిందో చూడండి. అంతా వీడియో చేశాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి ఎప్పుడైనా డైరెక్ట్గా నాకే చెప్తాను మాత్రం పుట్టలు ఎలా ఉంటే ఎలా తీస్తారు కూడా నేను వీడియో చేస్తాను. ఇలాగే అన్ని శుభ్రంగా రుద్ది కడుక్కోవాలి. ఇలా మొత్తం మురికి వాటర్ వస్తాయి. అన్నీ కడిగిన తర్వాతకి ఇంత మట్టి ఉంటుందో చూడండి. దీన్ని 1-4 సార్లు మనం శుభ్రంగా కడుక్కోవాలి. మష్రూమ్ శుభ్రంగా కడుక్కున్న తర్వాతకి కొంచెం లావుగా ఉంటేనేమో ఇలా చీల్చేసి కట్ చేసుకున్నాను, లేదంటే ఇలాగ పొడిపిల్లాగా ఉంచేసుకున్నాను. కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మనం చూసుకోవాలి. వీటిల్లో గ్యాప్స్లో కొన్నిటిల్లో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి పురుగులు వచ్చేస్తున్నాయి. అలా నాకు 1-2 పురుగులు దొరికాయి, తీసేసాను వాటిని. ఇలా శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాతకి దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను. అలాగే 4 వెల్లుల్లిపాయలు వేసేసి దంచేసుకుందాము. ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకున్న తర్వాతకి తాలింపు వేసేసుకున్నాము. ఇది కడుక్కోవడమే టైం ఎక్కువ పట్టిద్ది, కానీ కర్రీ వండుకోవడం చాలా తొందరగా అయిపోయింది. కొంచెం నూనె సరిపోతుంది, నూనె కూడా ఎక్కువ అవసరం లేదు. నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టాను. నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర, అవి వేగిపోయిన వెంటనే ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఒక పావు చెంచా అంత పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇది పసుపు పట్టించాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. సాల్ట్ అలాగే టేస్ట్ తగ్గట్టుగా. ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. కరివేపాకు కూడా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వేసుకున్నప్పుడే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ మెత్తగా దంచలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ని. కలర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం పుట్టగొడుగులు వేసేసుకుంటాను, కట్ చేసి పెట్టుకోండి. చక్కగా స్టవ్ కింద పెట్టేసుకుని వేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలా ఉడుకుతుంటే దీంట్లోంచి వాటర్ అనేవి వచ్చేస్తున్నాయి. మన మష్రూమే వాటర్ వెజిటబుల్ ఉంటుంది కదా, ఇలా చూడండి. ఇలా మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకా వాటర్ వచ్చేసింది. ఇలా వాటర్ వస్తున్నప్పుడు ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం, ఎందుకంటే ముక్కకు పట్టాలి కాబట్టి. కొంతమంది కారం వేస్తే కూర మాడిపోయిందని చెప్పేసి కారం లేటుగా వేస్తాను. కొన్ని కూరలను బట్టి మనం కారం ముందు వేసుకోవాలా లాస్ట్లో వేసుకోవాలో చూసుకొని కారం వేసిన తర్వాత కూడా కొద్దిసేపు మనం మగ్గించుకోవాలి. కారం వేసి వెంటనే ఆపేస్తే పచ్చి వాసన వస్తుంది. కారం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకున్నాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. కారం అయితే చాలా తక్కువ పట్టేది, చూసి వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా. మష్రూమ్లో అయితే ఎక్కువ కారం అయితే పట్టదు. అలా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి పోయేటప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే మష్రూమ్లో ఎక్కువ వాటర్ వస్తుంది, మొక్క అప్పటికి ఉడికిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం బియ్యం వేపేసి
లేదా నానబెట్టేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసుకుంటే గ్రేవీ చిక్కబడిద్ది, నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి వేసిన కొద్దిసేపటికి ఒక 2 సెకండ్స్లో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ అన్నీ కలిపి కొట్టింది. ఇది ఒక్క అర చెంచా మంచి చికెన్ టేస్ట్లా ఉంటుంది. చికెన్ కంటే కూడా చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం. ఇలా పొడి మసాలా వేసేసుకొని మళ్ళీ ఒక్క 2 మినిట్స్ మగ్గించుకుందాం. చక్కగా ఇట్లా నూనె పైకి తేలించడం, మనం వేసిన కొంచెం ఆయిల్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో నాకు ఎత్తవే, కానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈ వర్షానికి వేడన్నంలో ఇది పెట్టుకొని తింటే ఉంటుంది. ఎక్కువ మసాలాలు అసలు లేదు. నేను వేసిన గరం మసాలా వేయాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేసాను నేను. మీకు ఉంటే అవైలబుల్గా వేయండి, లేదంటే అవసరం కూడా లేదు. మన చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకొని ఇలా చేసుకోండి. గ్రేవీ కోసం కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పాను కదా, బియ్యం కొంచెం నానబెట్టేసి లేదా వేపేసుకొని వాటిని మిక్సీ పట్టేసో లేదా రోట్లో వేసి దంచేసేసుకోండి. గ్రేవీ చిక్కదనం టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అలా కూడా చూసారండి, ఇది దగ్గరికి అయిపోయింది. నాకు వేసుకుంటే నాకు ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కావాలని దగ్గర చేసుకున్నాను. ముక్క కూడా ఈజీగా ఉడికిపోయింది. అది ఉడికిందో లేదని మనం కట్ చేసేసినప్పుడు దానికంటేను లాస్ట్కి వచ్చరికి ముక్క అంత చిన్న పడిపోతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ముక్క ఉడికిపోయింది. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇంకేం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.